ఇక సీఎం జగన్ మీద జరిగిన దాడి ఘటనపై మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మీద పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందన్నారు. చేతిలో రాయి విసరలేదని, చాలా పగడబందీగా వ్యూహం ప్రకారం గురి చూసి గన్నుతో కొట్టారని ఆరోపించారు. ఇందుకోసం ఎక్విప్మెంట్ తెప్పించారన్నారు. జగన్ను రాళ్లతో కొట్టాలని చంద్రబాబు రెచ్చగొట్టినందువల్లే ఈ ఘటన జరిగిందన్నారు. ఘటనకు పాల్పడిన వారిని, వారి వెనుక ఉన్నవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏదో రాయి చేత్తో ఇసిరి కొట్టింది కాదు, డెఫినెట్గా చాలా బలంగా, చాలా స్పీడ్గా టార్గెట్ చేసి నవరకాంతాన్ని ఆయన చంపటానికి ప్రయత్నం జరిగింది. అది ఇక్కడ తగలకుండా ఇక్కడికి వచ్చి కనుక తగిలితే ఆ ఫోర్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవాడు కాదు. అది ఒక చేత్తో ఇసిరింది కాదు, దాన్ని గురి చూసి గన్నుతోనే కొట్టారు. దానికి ఎక్విప్మెంట్ తెప్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో తిరుగుతాడు, ఆయన ఏదో ఒకటి చేయాలన్నటువంటి దుర్మార్గంతో ఇదంతా పక్కా ప్లాన్గా ముందు నుంచే ఉన్నారు. వాళ్ళకి విజయవాడ అయితే కనుక పట్టుకోలేరని చెప్పి, వాళ్ళకు సొంత స్థావరం లాంటి ప్లేస్ అని చెప్పి అక్కడ టార్గెట్ చేసి కొట్టారు. కాబట్టి ఈ చేయించినటువంటి 420 గాళ్ళ మీద, ఆ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వెధవుల మీద ఇమ్మీడియట్లీగా యాక్షన్ తీసుకోవాలి అధికారులు. అదేదో రాయి చేత్తో ఇసిరి కొట్టింది కాదు, డెఫినెట్గా చాలా బలంగా, చాలా స్పీడ్గా. ఇక చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలు